నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచంలోనే మొదటి స్కై హంటర్ డ్రోన్ భారీ ప్రొడక్షన్కు సిద్ధమైన భారత్. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల కొనుగోలుకు నిధులు విడుదల. 830 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో సరదాగా గడిపిన తలైవా. శేష వస్త్రాల కొనుగోలు సశేష ప్రశ్నలెన్నో. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన టీటీడీ మార్కెటింగ్ విభాగం. ఫైళ్ల క్లియరెన్స్ లో జెట్ స్పీడ్. తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ జేసీ వద్ద జీరో పెండింగ్. నో హెల్మెట్ నో పెట్రోల్ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతున్న ఎస్పీ సుబ్బరాయుడు. తిరుమల స్వామివారి పట్టు వస్త్రాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని టీటీడీ ఓ అంచనాకొచ్చింది. స్వామికి వాడే పట్టు వస్త్రాలతో పాటు స్వామి దర్శనానికి వచ్చే ప్రత్యేక అతిథులు, దాతలు, విఐపీలకు ఆశీర్వచనం అనంతరం కప్పే పట్టు శాలువాల కొనుగోళ్లలో భారీ అవినీతి బయటకొచ్చింది. 2010 నుంచి పట్టు పేరుతో పాలిస్టర్ వస్త్రాలను టీటీడీకి అంటగడుతూ కోట్లు కొల్లగొడుతున్నారని వినిపిస్తున్నాయి. అసలు అది పట్టే కాదనే అంశం 2 నెలల క్రితం జరిగిన టీటీడీ బోర్డు మీటింగ్లోనే చర్చకొచ్చిందని, దానిపై అంతర్గతంగా విచారణ జరిపించగా అసలు విషయం బయటకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ పట్టు వస్త్రాల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటిదాకా 54 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అనుమానిస్తున్న టీటీడీ విజిలెన్స్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తును ఏసీబీకి అప్పగించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. గత సెప్టెంబర్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కొనుగోలు చేసిన వస్త్రాలే ఈ స్కామ్ బయటకు రావడానికి కారణం. బీఆర్ నాయుడు టీటీడీకి వస్త్రాలు సరఫరా చేస్తున్న ఏజెన్సీ ద్వారానే తనను కలిసే వ్యక్తిగత అతిథులను సన్మానించేందుకు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఒక్కో శాలువాకు 350 రూపాయలు చెల్లించారు. కాగా తర్వాత అంత తక్కువ ధరకు పట్టు ఎలా వస్తుందనే అనుమానం రావడం, శాలువాల నాణ్యతలోనూ తేడాలుండడంతో సెప్టెంబర్ 16న జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ అంశాన్ని చర్చించి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ను ఆదేశించారు. వెంటనే విజిలెన్స్ అధికారులు తిరుమలలోని వైభవోత్సవ మండపం, తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం నుంచి ఒక్కో చోట 2 వస్త్రాల శాంపిల్స్ను సేకరించి వాటిని ధర్మవరం, బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డుకు నాణ్యతా పరీక్షల కోసం పంపారు. సెంట్రల్ సిల్క్ బోర్డు ఇచ్చిన శాంపిల్స్ రిపోర్ట్ ప్రకారం ఈ శాలువాలు టీటీడీ నిబంధనలకు తగినట్లు లేకపోవని తేలిపోయింది. 2015 నుంచి 2025 వరకు ఈ తరహా శాలువాలను నగరి సమీపంలోని వీఆర్ఎస్ ఎక్స్పర్ట్స్ పంపిణీ చేసింది. తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం నుంచి సేకరించిన శాంపిల్ వస్త్రాలకు కాంజీపురం సెంట్రల్ సిల్క్ బోర్డ్ అప్రూవల్ ఇవ్వడం పైన టీటీడీ విజిలెన్స్ అనుమానం వ్యక్తం చేస్తోంది. అక్కడి ల్యాబ్లో అవకతవకలు జరిగి ఉంటాయన్న అనుమానంతో దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం టీటీడీ వద్ద 15 రోజులకు సరిపడా వస్త్రాలు అందుబాటులో ఉన్నందున భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్న వస్త్రాలనే వేద ఆశీర్వచనంలో వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ అవినీతిపై పూర్తి స్థాయి విచారణ, మరింత మంది అధికారుల పాత్రను బయటపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరం కోసం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. దీనికి నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించి విద్యార్థులను చదువుపై మరింత దృష్టి సారించేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కిట్ల పంపిణీ కోసం మొత్తం 830.04 కోట్ల నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భారీ నిధుల కేటాయింపుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ నాణ్యమైన కిట్లను అందించడానికి మార్గం సుగమమైంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లో విద్యార్థులకు అవసరమైన అనేక వస్తువులు ఉంటాయి. ఇందులో 3 జతల యూనిఫామ్ క్లాతులు, నోట్బుక్లు, పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్లు, బెల్టు, షూలు, స్కూల్ బ్యాగ్, డిక్షనరీ వంటివి ఉంటాయి. విద్యార్థులకు ఒకే చోట అన్ని అవసరాలు తీర్చడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర నిధులతో పాటు కిట్ల సేకరణ, పంపిణీకి అవసరమయ్యే నిధులలో 157.20 కోట్లను
కేంద్ర ప్రభుత్వం కూడా సమకూర్చనుంది. కిట్ల సరఫరాలో నాణ్యత, పారదర్శకతను పాటించేందుకు గాను టెండర్ల ప్రక్రియ ద్వారా సరఫరాదారులు, పంపిణీదారులను నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తిరుమల వెంకటేశ్వర స్వామిని సూపర్ స్టార్ రజనీకాంత్, వారి సతీమణి లతా దంపతులు ఇవాళ తెల్లవారుజామున దర్శించుకున్నారు. కూతుర్లు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్తో పాటు కుటుంబ సభ్యులు కూడా వారి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారికి తులాభారంతో మొక్కు చెల్లించుకున్నారు రజనీకాంత్ దంపతులు. రజనీకాంత్ 72 కిలోల చక్కెర, బెల్లం, కలకండ, బియ్యం, చిల్లర నాణేలతో రజనీకాంత్, ఆయన సతీమణి లతా రజనీకాంత్ 82 కిలోలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే మంత్రి సవిత కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో దర్శనం అనంతరం రజనీకాంత్తో మంత్రి సవితతో పాటు టీటీడీ సభ్యులు కూడా ఫోటోలు దిగారు. సూపర్ స్టార్ అభిమానులు కూడా ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. అభిమానులతో సరదాగా మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు రజనీకాంత్. కాగా సూపర్ స్టార్ 71వ జన్మదిన వేడుకలు నిన్న శుక్రవారం ఘనంగా జరిగాయి. రజనీకాంత్ అభిమానులు బర్త్డేను గ్రాండ్గా చేసుకున్నారు. ఆయన ఫ్యాన్స్ వాడవాడలా కేకులు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే జైలర్ 2 సినిమా పనుల్లో రజనీకాంత్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఫ్యామిలీ మట్టం సార్ కొంచెం సౌందర్య మేడం కొంచెం మిన్నలు ఉందండి ఇప్పుడు ఉందండి సౌందర్య మేడం ఇప్పుడు ఉందండి ఓకే అన్నా అన్న కొద్దిగా ఫోను మేడం ఓకే మేడం వచ్చే తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఈ ఆఫీసు ఫైళ్ల క్లియరెన్స్ వేగంగా జరుగుతోంది. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ మౌర్య పరిపాలనా వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ ఫైళ్లను సకాలంలో క్లియర్ చేస్తున్నారు. కలెక్టర్ వద్దకు వస్తున్న ఫైళ్లను క్లియర్ చేయడంలో కనిష్టంగా 1.5 రోజు నుంచి గరిష్టంగా 2.5 రోజుల వ్యవధి తీసుకుంటున్నారు. ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రులు, సెక్రటరీలు, ఐఏఎస్, సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ వారీగా హెచ్ఓడిఎస్లతో పాటు కలెక్టర్, జేసీలు ఏ స్థానంలో ఉన్నారో ప్రభుత్వం ప్రకటించింది. 3 నెలలు, 5 నెలల వ్యవధిలో 2 దశలుగా ఫైళ్ల క్లియరెన్స్ తీరును ప్రభుత్వం పరిశీలించింది. జిల్లాకు సంబంధించి గత సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు 3 నెలల కాలంలో కలెక్టర్ వద్దకు 843 ఫైళ్లు రాగా వాటిలో 740 క్లియర్ అయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉండగా ఒక్క ఫైలు కూడా పెండింగులో లేదు. ఈ ఫైళ్లను క్లియర్ చేయడానికి సగటున కలెక్టర్ వెంకటేశ్వర్ తీసుకున్న వ్యవధి 44 గంటల 16 నిమిషాలు. గత జూలై 15వ తేదీ నుంచి ఇప్పటిదాకా 5 నెలల కాలంలో అయితే కలెక్టర్కు 3704 ఫైళ్లు వచ్చాయి. వీటిలో 3616 ఫైళ్లను క్లియర్ చేయగా మిగిలినవి వేర్వేరు దశల్లో ఉన్నాయి. ఈ వ్యవధిలో కూడా ఫైళ్ల పెండింగు 0. కాగా ఫైళ్ల క్లియరెన్స్కు కలెక్టర్ సగటున తీసుకున్న వ్యవధి 57 గంటలు. కలెక్టర్కు పరిశ్రమలు, పర్యాటకం, ఇరిగేషన్, రోడ్డు ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు సహా అనేక శాఖలకు చెందిన కీలక ఫైళ్లు వస్తుంటాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే తిరుపతి జిల్లాలో ఈ తరహా ఫైళ్లు కలెక్టర్ వద్దకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటాయి. దానికి ఇక్కడి కలెక్టర్కు ప్రోటోకాల్ విధుల కోసం రోజులో అధిక సమయం కేటాయించే పరిస్థితి. అంత ఒత్తిడిలోనూ ఫైళ్ల క్లియరెన్స్ వేగంగా చేస్తుండడం గమనార్హం. ఇక జాయింట్ కలెక్టర్ మౌర్య విషయానికి వస్తే గత 3 నెలల్లో 110 ఫైళ్లు వచ్చాయి. వాటిలో 102 ఫైళ్లను క్లియర్ చేశారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇక జాయింట్ కలెక్టర్ మౌర్య విషయానికి వస్తే గత 3 నెలల్లో 110 ఫైళ్లు వచ్చాయి. వాటిలో 102 ఫైళ్లను క్లియర్ చేశారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. జేసీ వద్ద ఫైళ్ల పెండింగ్ 0. అలాగే ఫైళ్లు క్లియర్ చేయడానికి జేసీ తీసుకుంటున్న సగటు వ్యవధి 24 గంటల 11 నిమిషాలు. సాధారణంగా జేసీ వద్దకు భూసేకరణ, 22A జాబితాకు సంబంధించిన భూముల ఫైళ్లు ఎక్కువగా వస్తాయి. ఇతర శాఖల నుంచి వచ్చే ఫైళ్లు దాదాపుగా ఏమీ ఉండవు.
మొత్తం మీద జిల్లాలో ఈ ఆఫీసు ఫైళ్ల క్లియరెన్స్ త్వరితగతిన జరుగుతున్నట్టు ప్రభుత్వ నివేదిక స్పష్టం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసి వెల్లడించిన ఈ తరహా నివేదికల వల్ల ఈ ఆఫీసు ఫైళ్ల క్లియరెన్స్ మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అభిప్రాయపడ్డారు. తిరుపతి జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకై చేపడుతున్న ప్రత్యేక డ్రైవ్లో భాగంగా నో హెల్మెట్ నో పెట్రోల్ అంటూ ద్విచక్ర వాహనదారులకు కొత్త నిబంధనను ఈ నెల 15 నుంచి అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలియజేశారు. జరిమానాలు విధించడం తమ విధి కాదని, రోడ్డు ప్రమాదాల నివారణకే తమ లక్ష్యమని, దీనికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టూ వీలర్స్ ముఖ్యంగా ఎక్కువగా చనిపోవడానికి కారణం హెల్మెట్ లేకుండా వెళ్ళడం వల్లనే. 99% ఆఫ్ ద టూ వీలర్స్ చనిపోవడానికి కారణం హెల్మెట్ లేకుండా ఉండడం వల్ల, హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల జరుగుతుంది. అండ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడము, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని హైవేస్ యొక్క స్టేక్ హోల్డర్స్ని, ఆర్టీఏ అథారిటీని, పోలీస్ని అందరినీ ఒక మీటింగ్ పెట్టి 48 ప్రాంతాలని బ్లాక్ స్పాట్స్గా గుర్తించి ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్న ప్రాంతాల్లో ఏమేమి అరేంజ్మెంట్స్ అవసరం అవుతాయి వాటిని కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ అటెండ్ అవుతూ ఇటీవల కాలంలో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా అట్లీస్ట్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా, పిలియన్ డ్రైవర్తో పాటు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే అది కేవలం మాకు ఫైన్ల కోసమో మా భద్రత కోసమో కాదు, మీ భద్రత, మీ కుటుంబ సభ్యుల భద్రత కోసమే అని చెప్తున్నాం మీడియా ద్వారా. హెల్మెట్ ధరించడం వలన ఎక్కువగా ప్రాణాపాయం అనేది తప్పుతుంది. తిరుమలలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానితులు అసాంఘిక శక్తులపై ఆరా తీశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్ఓ మురళీకృష్ణ ఆదేశాలతో తిరుమల పోలీసులు శనివారం తెల్లవారుజాము నుంచి బాలాజీ నగర్లోని తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్, టీటీడీ ఫైర్, ఫారెస్ట్ అధికారులతో సంయుక్తంగా 84 మంది సిబ్బందితో నాకాబందీ కార్యక్రమం నిర్వహించామని సిఐ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక బాలాజీ నగర్లో 780కి పైగా ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించామని, 15 ఇళ్లను ఇంటికి కాకుండా కమర్షియల్గా వాడుతున్నారు అని మా దృష్టికి రావడం జరిగింది. ఉన్నతాధికారులకు ఈ నివేదికను సమర్పిస్తామని, దాదాపు 350 ద్విచక్ర వాహనాలు, 4 వీలర్లను కూడా తనిఖీలు చేశామని, అందులో సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా 15 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని, సరైన గుర్తింపు లేని 13 మందిని గుర్తించామని, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు సిఐ శ్రీనివాసులు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుమలలో ముమ్మర తనిఖీలు చేపట్టామని ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసులు తెలిపారు. ఇందులో దాదాపు 785 ఇండ్లు చెక్ చేయడం జరిగింది. అందులో ఒక 15 హౌస్లెస్లో రెసిడెన్షియల్ పర్పస్ కాకుండా దాన్ని బిజినెస్ పర్పస్, కమర్షియల్ పర్పస్ వాడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. దాన్ని కన్సర్న్ రెవెన్యూ వాళ్ళకి చేయడం జరిగింది. అదేవిధంగా 2 వీలర్స్, 4 వీలర్స్ని ఒక 350 వెహికల్స్ని చెక్ చేయడం జరిగింది. అందులో 15 వెహికల్స్కి ప్రాపర్ లైసెన్స్, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేనందువల్ల వాటిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సరైన గుర్తింపు లేకోకుండా ఉన్న వ్యక్తుల్ని 13 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించి ఫర్దర్ వాళ్ళు ఏ పర్పస్ మీద ఇక్కడ ఉంటున్నారు అనేది వెరిఫై చేసేసి యాక్షన్ తీసుకుంటాం. ఇది ప్రధాన ఉద్దేశం ఏమంటే, రాబోయే వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ భద్రతాపరం చర్యల్లో భాగంగా మా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి లోకల్ పబ్లిక్ కూడా చాలా బాగా సపోర్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే వైలేషన్స్ ఇన్ ది సెన్స్, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ రెసిడెన్షియల్ పర్పసే ఉంది, దాంట్లో కొన్ని వాళ్ళు హోటల్స్ టైప్ రన్ చేసుకోవడం, లేదంటే కొంత బల్క్ స్టాక్ పెట్టుకొని ఉండడము, అదేవిధంగా కొన్ని వాళ్ళు కొంతమందికి షాప్స్ ఉంటాయి. షాప్స్ ఉన్నప్పటికీ ఇది ఇక్కడ ఉండే వాటిని గోడౌన్స్గా మార్చుకోవడం జరుగుతుంది. రెసిడెన్షియల్ ఏరియాస్లో ఈ గోడౌన్స్ ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏదైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు పక్కన ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అది వైలేషన్స్ కింద ట్రీట్ చేసి కన్సర్న్ రెవెన్యూ వాళ్ళకి మనం లెటర్ పెట్టడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో క్రిస్టియన్ మతానికి సంబంధించి బోధించడం అత్యంత బాధాకరమని భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్ తరగతి గదుల్లో యేసుని పూజించండి, యేసుని కీర్తించండి, యేసుని నమ్ముకోండి అని చెప్పి విద్యార్థుల పట్ల అన్యమత ప్రచారాన్ని చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి
భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆమెకు ఏదైనా ఏసీ మీద ప్రేమ ఉంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు చేసుకోమని చెప్పండి. కాలేజీలకు వచ్చి ఇలా విద్యార్థుల మనసులు పాడు చేసుకోవడం మంచిది కాదు. వారే కాకూడదు, ఎవరన్నా భవిష్యత్తులో ఇలాంటి చర్యలు కానీ పునరావృతం చేస్తే ఖచ్చితంగా వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. విషయాలు ఇళ్లలో పెట్టుకోండి. కళాశాలలకు వచ్చిన స్కూల్స్కి వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం, సమాజం కోసం పనిచేయాలి తప్ప మీ ప్రార్థనలు చేసుకోవాలంటే పోయి చర్చిల్లో కూర్చోండి, కానీ కాలేజీలో కూర్చోవద్దండి. చర్చిల్లో కూర్చొని ప్రార్థనలు చేయండి. కాలేజీలకు వచ్చి అన్యమత ప్రచారం చేస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. భవిష్యత్తులో ఎవరైనా సరే ఈ మాధవిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలనుకుంటే మాత్రం మా చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తరగతి గదిలో అన్యమత ప్రచారం చేస్తున్న లెక్చరర్ను వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలని కోరుతూ హిందూ సంఘ నేతలు, సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు కళాశాల ముందు ధర్నా చేపట్టారు. క్లాసులో ఎవరైనా ఈ విధంగా మత ప్రచారాలు చేస్తే మామూలుగానే సెక్యులర్ కాలేజ్ అన్న తర్వాత ఖచ్చితంగా ఎటువంటి మత ప్రచారాలు జరగకూడదు. అలాంటి దీంట్లో అందులో మైనర్స్ ఉన్నటువంటి విద్యార్థులు, మైనర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మత ప్రచారం చేస్తూ ఇంత విచ్చలవిడిగా బోర్డు పైన మత ప్రచారం రాసేంత స్థాయికి వీళ్ళు దిగజారినా కానీ ప్రిన్సిపల్ కావచ్చు, అధికారులు కావచ్చు, గుడ్డోళ్ళలాగా వాళ్ళు బతుకుతున్నారు అని అంటే చాలా బాధాకరంగా ఉంది. దయచేసి చెప్తున్నాం, ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడ పునరావృతం కాకుండా ఈమెని ఆన్ ది స్పాట్ డిస్మిస్ చేయాలి. ఈమె ఉద్యోగమే ఒక 420 ఉద్యోగం. ఒక హిందువుగా ఉద్యోగం చేస్తూ మత ప్రచారం చేస్తుంది అని అంటే ఎంత నీచంగా వాళ్ళు ఎంత నీచమైన బుద్ధితో ఉన్నారో చూడండి. తిరుపతి జిల్లా క్రీడాభివృద్ధికి దాదాపు 29 ఎకరాల స్థలం మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్రీడాశాఖ మంత్రి, శాప్ చైర్మన్ రవినాయుడు చిత్రపటానికి విద్యార్థులు, క్రీడాకారులు, క్రీడాశాఖ అధికారులు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి 28.32 సెంట్లు తీసుకురావడం జరిగింది. దానికి గాను మనం స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయబోతున్నాము. అందులో అన్ని స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోటల్గా రాబోతుంది. స్పోర్ట్స్ విలేజ్ కింద, స్పోర్ట్స్ సిటీ కింద దాన్ని కన్వర్ట్ చేయాలనేది మెయిన్. స్పోర్ట్స్ హబ్ చేయాలి తిరుపతిని. బెస్ట్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా. పిల్లలకి ఎక్కడికి పోక్కర్లేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడే టెన్నిస్ గ్రౌండ్స్ అయితేనేమి, క్రికెట్ స్టేడియాలు, క్రికెట్ కానీ, అథ్లెటిక్స్ కానీ, ఇండోర్ స్టేడియంస్ కానీ, అథ్లెటిక్స్ ట్రాక్స్ కానీ అన్నీ ఇక్కడ సారు డెవలప్ చేయాలని అసలు చాలా కంకణం కట్టుకున్నారు. రవినాయుడు గారు మన ప్రీతమ ఎంహెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ బాబు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి, మళ్ళీ వాళ్ళిద్దరూ సీఎం గారి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ జీవోని తీసుకురావడం అన్నది గొప్ప విషయం. ఇది మా యొక్క తిరుపతి నగరానికే కాకుండా తిరుపతి జిల్లాకు కూడా చాలా మేలు జరుగుతోంది. భవిష్యత్తులో క్రీడాకారులు కూడా విపరీతమైనటువంటి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా వీళ్ళు జాతీయ స్థాయిలో కూడా ఎదిగేదానికి ఇది పెద్ద గొప్ప అవకాశం అనేసి నేను తెలియజేసుకుంటాను. ఒక స్పోర్ట్స్ సిటీ, తిరుపతిలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయడం కోసం 28 ఎకరాల భూమిని మనకి తేవడం అనేది చాలా అరుదైంది. ఎందుకంటే ఇంత పెద్ద భూమి కూడా మంచి సిటీ పాయింట్లో ఉంది. అందులోనూ మంచి డెవలప్మెంట్ ఏరియా. మనకి ఇది కూడా టెంపుల్ సిటీ ఒక పక్క ఉంది, స్పోర్ట్స్ సిటీ కూడా ఒకవైపు ఉంటుంది. కానీ నిజంగానే రవినాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి సవితమ్మకు కార్పొరేటర్ అన్నా అనిత యాదవ్ ఘన స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి శివయ్యను దర్శించుకునేందుకు విజయవాడ నుండి రేణిగుంటకు వందే భారత్ రైలు ద్వారా రైల్వే స్టేషన్కు చేరుకున్న బీసీ వెల్ఫేర్ మంత్రి సవితమ్మకు తిరుపతి నగరపాలక సంస్థ 48వ డివిజన్ కార్పొరేటర్ అన్నా అనిత యాదవ్ పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అన్నా అనిత యాదవ్ మాట్లాడుతూ బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి విన్నవించడం జరిగిందని, సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తెలిపారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బీసీలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచారని, వారి అభివృద్ధికి అనునిత్యం శ్రమిస్తూ ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ బడులలో పిల్లలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కన్నన్ కాలేజ్ ప్రాంగణంలో ₹1 కోటి వ్యయంతో కన్నన్ కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థుల సౌకర్యార్థం 2 అంతస్తుల హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో కన్నన్ కళాశాలకు గొప్ప చరిత్ర ఉంది. ఆ గౌరవాన్ని పెంచుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సదుపాయాలు ఎంతో అవసరమని తెలిపారు. ఇలాంటి మౌలిక సదుపాయాలు విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత దోహదపడతాయని పేర్కొన్నారు. నూతనంగా నిర్మించనున్న హాస్టల్ భవనం పూర్తయ్యాక
విద్యార్థులకు సౌకర్యవంతమైన సురక్షితమైన వాతావరణం అందుబాటులోకి రానుందని వెల్లడించారు. విద్యార్థులకు సురక్షితమైన నివాస వసతులు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ హాస్టల్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ 2 అంతస్తుల భవనం పూర్తయిన అనంతరం వసతి సామర్థ్యం పెరిగి విద్యార్థుల అకాడమిక్ ప్రగతికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధి దిశగా చేపడుతున్న ఈ కీలక ప్రాజెక్టు విద్యార్థుల సంక్షేమానికి దోహదపడుతుందని, భవిష్యత్తులో మరిన్ని మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో తుడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజా నరసింహులు, కళాశాల పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 200 పిల్లలు బేసికలీ ఇప్పుడు బయట ఉంటున్నారు, రెంటెడ్ అకామిడేషన్లో ఉంటున్నారు. ప్రతి నెల 2,000-3,000 రూపాయలు పే చేస్తున్నారు. సో వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఇది అంత సాధ్యం ఎట్లా అవుతుంది? బేసికలీ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్స్ ఈ ప్రపోజల్తో సహా వచ్చారు. ప్రపోజల్ వచ్చిన తర్వాత చిత్తూరు ఎమ్మెల్యే వాళ్ళ కార్పొరేషన్తో మరియు తిరుపతి ఎమ్మెల్యే, చుడా చైర్మన్ అండ్ ఎంపీ గారు, ఈ నలుగురు బేసికలీ పాత్ర చాలా ముఖ్యమైన. వాళ్ళు కాంట్రిబ్యూషన్స్తో, వాళ్ళ జెన్యూసిటీతో ఈరోజు మనం ఇది స్టార్ట్ చేస్తున్నాము. ఒక విద్యార్థి దశ నుంచి కూడా 6వ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు సంవత్సరం వరకు 7 సంవత్సరాలు ఈ కాలేజీలో, కన్నన్ జూనియర్ కాలేజీలో చదువుకొని మేము కానీ, మా బ్రదర్స్ కానీ, మా సిస్టర్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ అందరూ కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళే కన్నడ స్కూల్లో. ఆ ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు ప్రతి మంచి కార్యక్రమం మన కలెక్టర్ గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా, ఈ తుడా చైర్మన్ ద్వారా, ఎంపీ గారి దగ్గర నుంచి కూడా నిధులు ఇప్పించి, జేఎంసీ ట్రస్ట్ నుంచి కూడా కొంత నిధులను 40 లక్షల రూపాయలు ఇప్పించి ఈ యొక్క లైబ్రరీ బిల్డింగ్ కోసం అందరూ కృషి చేశారు. చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఒక స్టెప్ తీసుకున్న మా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే జేఎంసీ ట్రస్ట్ నుండి 40 లక్షలు నేను కూడా ఇక్కడే చదువుకున్నా, మా కుటుంబ సభ్యులందరూ కూడా చదువుకున్నారు. సో నా వంతు నాకు కూడా ఈరోజు అవకాశం వచ్చింది. నేను కూడా దాంట్లో భాగస్వామ్యులు అవుతామని ముందుకు వచ్చిన మా జంగాలపల్లి సీనన్న గారికి, అలాగే ఇక్కడే నేను కూడా చదువుకున్నానంటూ మా చుడా చైర్పర్సన్ హేమలత గారు కూడా చుడా నుండి ఒక 30 లక్షల నిధులు ఇస్తానని ఆవిడ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఆ డబ్బులు ఇచ్చినందుకు వారికి, అలాగే మా ఎంపీ గారు ఎప్పుడు ఏది అడిగినా కూడా వారంతా కలెక్టర్ గారికి చెప్పేస్తారు, సార్ మీరు చూసి ఓకే చేయండి, నేను ఐఎమ్ దేర్ అంటారు. సో వారికి కూడా మా ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాంకేతికతను ఉపయోగించి శ్రీవారి నీరాజనం వీడియోను చిత్రీకరించడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు నరసింహప్రసాద్ ఆర్ఎస్ రామిరెడ్డి తెలిపారు. తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చెందిన శ్రీవారి నీరాజనంకు చెందిన పాటలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహప్రసాద్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్ఎస్ రామిరెడ్డి, సెట్విన్ మాజీ సీఈఓ మురళీకృష్ణ తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సాంకేతికతను ఉపయోగించి టెక్నాలజీ ద్వారా అద్భుతమైన పాటలు చిత్రీకరించడం సంతోషించదగ్గ విషయమని, భవిష్యత్తులో వీరు ఉన్నత స్థాయికి ఎదిగేలా తోడ్పాటు అందించేందుకు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం అభినందనీయమని యూనిట్ సభ్యులను అభినందించారు. దాన్ని తయారు చేయడానికి కారకులు సబ్జెక్టు వెంకటేశ్వర స్వామి గురించి చెప్పేంతటువంటి కాదు. నేను ఈరోజు మనం అందరం ఇక్కడ చల్లగా బతుకుతున్నామంటే ఈ ప్రపంచంలో కావచ్చు, ఈ భూమండలంలోనే కావచ్చు, ఆయన సృష్టే. అందులో తిరుపతిలో ఆయన పాదాల కింద ఉండేవాళ్ళం మనం, ఇంకంతకంటే పుణ్యాత్ములు కోరం. సో అది ఒక పక్కన పెడితే, ఆ మేకర్స్ ఇంత అద్భుతంగా మన ముందు ప్రజెంట్ చేశారంటే వాళ్ళందరినీ అభినందించాలి. ఎందుకు చెప్తున్నానంటే, కొద్దిగా టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఈరోజు దాన్ని దుర్వినియోగం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నారు. ఏఐని ఎంత విచ్చలవిడిగా వాడి సమాజాన్ని పాడు చేస్తున్నారంటే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలే సుప్రీంకోర్టు పోయి మా మీద అసభ్యంగా చేయొద్దండి, దానికి మీరు ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి అడుక్కునే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అంటే అంత విధంగా దుర్వినియోగం చేస్తున్నారు దాన్ని. ఇట్లా కాకుండా ఒక మంచి పని కోసం ఈరోజు టెక్నాలజీని వాడి
మనందరినీ ఇక్కడ పిలుచుకొచ్చి చూపించారంటే వాళ్ళని మనం మెచ్చుకోకుండా ఉండగలుగుతామా? ఏ సహకారంతో ఈ విధంగా చేశారంటే, రీసెంట్గా నేను ఒక మూవీ చూశాను. ఆ మూవీకి ఏమీ తీసిపోతుంది, అదేదో చిన్న పెట్టుబడితో సినిమా తీస్తే 400 కోట్లు 500 కోట్లు కలెక్షన్ చేసిందని చెప్పారు. దీన్ని కూడా ఈరోజు ఈ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే నాకు అదే గుర్తొచ్చింది. భవిష్యత్తులో హేమంత్ వారి టీము పెద్ద ప్రాజెక్టులు ఏమన్నా చేపట్టి భగవంతుడు వారికి సహాయ సహకారాలు అందించి ఆ విధంగా 400 కోట్లు 500 కోట్లు కలెక్షన్ చేసే ఒక సినిమాను ఒకటి తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెల్లూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు 42 మంది శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ నెల 18న నగరపాలక సంస్థ మేయర్పై జరగనున్న అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో 42 మంది కార్పొరేటర్లు కాణిపాకం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ దర్శనార్థం వచ్చిన వారికి దేవస్థానం చైర్మన్ వి మణినాయుడు, ఈవో కె పెంచల కిషోర్లు ఆలయం వద్ద వారికి స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారికి అలంకార మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రాలను ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ప్రోటోకాల్ ఏఈఓ ధనపాల్, స్థానిక టీడీపీ నాయకులు మధుసూదన్ రావు, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ఏపీ ఎన్జీఓ సంఘం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు జిల్లా విభజన అనంతరం ఏపీ ఎన్జీఓ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఏపీ ఎన్జీఓ సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఏపీ ఎన్జీఓ సంఘం ఎన్నికలు శనివారం గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, పరిశీలకులు జగదీష్ ఆధ్వర్యంలో చిత్తూరు ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో జరిగింది. జిల్లా వ్యాప్తంగా 17 స్థానాలకు గాను జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా ఏవి రాఘవులు, కార్యదర్శిగా కె రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 15 మంది బాడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు రాఘవులు మాట్లాడుతూ, జిల్లాలోని ఉద్యోగస్తులు తమపై నమ్మకం ఉంచి 3వసారి అధ్యక్షులుగా ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పరిరక్షించడంతో పాటు ఉద్యోగులతో మమేకమై ఉండి మరి ప్రతి విషయంలో వారు ఉద్యోగుల యొక్క విషయాలను అన్ని ఏదైతే సమస్యలు అవన్నీ కూడా మరి స్పందించి తక్షణమే పరిష్కరించడానికి మరి యొక్క ఏదైతే ఉన్నదో బాడీ 17 మంది ఏర్పడిన కార్యవర్గం మరి వీరందరూ కూడా మరి వారికి అందుబాటులో ఉండి వారి సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పి, అలానే జిల్లా స్థాయిలో కానిటువంటి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే రాష్ట్ర స్థాయి తీసుకెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామరేజ్ విద్యాసాగర్ గారు వారి నేతృత్వంలో పరిష్కరించుకోవడానికి కూడా మాకు ఎన్జీఓ అసోసియేషన్ పక్షాన మాకు వీలుంది. కాబట్టి కొన్ని నియమ నిబంధనలకి అనుగుణంగా మరి బైలా ప్రకారము జరగాల్సిన ఎన్నికలు ఇవన్నీ కూడా బైలా ప్రకారం చేసిన దాని వల్ల కొన్ని మార్పులు అటు ఇటు జరిగాయి. ఆ మార్పుల వల్ల ఎగ్జిస్టింగ్ బాడీలో ఉన్న మహేష్ గారు ఈరోజు వారు మంచి మనసు చేసుకొని మరి విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. వారికి జిల్లా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి భవిష్యత్తులో ఈ సహాయ సహకారాలన్నీ అందించాలని చెప్పి కూడా ప్రతి ఒక్క ఉద్యోగస్తులు అందరూ కూడా నేను కోరుకుంటూ, అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ యువత అధ్యక్షులు బాలాజీ యాదవ్ జన్మదిన వేడుకలను చిత్తూరు జిల్లా యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. బాలాజీ యాదవ్ స్థానిక పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా యాదవ్ మహాసభ నాయకులు వెంకటేష్ యాదవ్, నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ యాదవ్ తమ జిల్లా యాదవ్ మహాసభ భవన నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళం ఇవ్వడం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో మరణించిన తమ యాదవ కులానికి చెందిన పేద యువకుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం హర్షణీయమన్నారు. అదేవిధంగా సాయం కోసం తన వద్దకు వచ్చిన వారికి తనకు తోచిన సాయం చేయడం బాలాజీ యాదవ్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందన్నారు. బాలాజీ యాదవ్ మాట్లాడుతూ, పాలసముద్రం మండలానికి చెందిన తాను ఆపదలో ఉన్న తమ యాదవ కులస్తులకు తన వంతు సాయం తప్పక చేస్తానని హామీ ఇచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లా యాదవ్ మహాసభ ప్రతినిధులు, కార్యకర్తలు, యాదవులు పాల్గొన్నారు. యాదవ్ సంఘం పిలిపించి ఈ ప్రోగ్రాం చేసేదానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఇంకా ఎన్నెన్నో మన సంఘంలో ఏమేమి ఉన్నా నా వాళ్ళ సహాయాన్ని మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉండేది వల్ల 100 నా వాళ్ళ సహాయం నేను చేస్తానని అందరికీ తెలుపుకుంటాను. ఈరోజు
బాలాజీ యాదవ్ గారికి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారతీయ యాదవ్ మహాసభ చిత్తూరు జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆయన ఇంకా ముందు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాము. ఈయన యాదవ్ సంఘానికి ఎన్నో సేవలు చేసినారు. మన యాదవ్ భవనానికి కూడా, చిత్తూరులో ఉన్న యాదవ్ భవనానికి కూడా ఆయన తరఫున అమౌంట్ కూడా డొనేట్ చేశారు. అదే కాకుండా ఇప్పుడు రీసెంట్గా అల్లూరు జిల్లాలో చనిపోయిన దొరబాబు యాదవ్, మా సోదరుడు దొరబాబు యాదవ్ మరణించారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క యాదవ్ కుటుంబ సభ్యుల నుంచి ఇక్కడ వచ్చేసిన యాదవ్ కుటుంబ సభ్యులందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొందరు పుట్టారు పేద ప్రజల్ని, వాళ్ళని ఆదుకోవాలని దీంతో దాంట్లో మనోడు ఇప్పుడు ముందుంటాడు. అటువంటి వారికి ఆయుర ఆశలు ఆ భగవంతుడు ఇచ్చి నూరేళ్ళు చల్లగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇటు వాళ్ళు ఉంటే ఒక 100 కుటుంబాలు వాళ్ళ ద్వారా బాగుపడుతుంది. అతను కష్టపడి పైకి వచ్చినాడు. అతని ఆ కష్టాలు తెలుసు కాబట్టి ప్రతి ఊరిని ఆదుకోవాలనే మంచి ఉద్దేశం ఉన్న వ్యక్తి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,36,500 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,643 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,93,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 198 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రపంచంలోనే మొదటి స్కై హంటర్ డ్రోన్, భారీ ప్రొడక్షన్కు సిద్ధమైన భారత్. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల కొనుగోలుకు నిధులు విడుదల, 830 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, అభిమానులతో సరదాగా గడిపిన తలైవా. శేష వస్త్రాల కొనుగోలు, సశేష ప్రశ్నలెన్నో, అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన టీటీడీ మార్కెటింగ్ విభాగం. ఫైళ్ల క్లియరెన్స్ లో జెట్ స్పీడ్, తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ జేసీ వద్ద 0 పెండింగ్. నో హెల్మెట్ నో పెట్రోల్, వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతున్న ఎస్పీ సుబ్బరాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.